ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జూనియర్లు సీనియర్లు అన్న తేడా లేకుండా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అన్నింటా వేలు పెట్టి రాద్ధాంతం నడిపించేస్తున్నారు. ఇప్పుడు అది ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ వరకు చేరింది. కోన రవికుమార్ ఇప్పటికే ఇసుక మాఫియా నడిపిస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రచ్చ చేశారు. భారీ ఆందోళన నిర్వహించారు. నేరుగా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. దాంతో కోన రవికుమార్ వ్యవహారం పట్టబయలైంది. దాంతో ఆగితే సరిపోయేదేమో, కానీ ఆ తర్వాత ఆయన మైనింగ్లో వేలు పెట్టారు. ఏకంగా గ్రావెల్ తవ్వకాల విషయంలో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రవికుమార్ తీరు మీద ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్ఆర్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి చెందిన ఎన్ఈఆర్ దీని చుట్టూ వివాదం రాజేయడంతో కోన రవికుమార్ కేవలం శాండే కాకుండా మైనింగ్ మాఫియాలో కూడా ఉన్నారు అన్న విషయం వెల్లడైంది. వీటన్నిటితో పాటుగా లిక్కర్ మాఫియాలో కూడా ఆయన ఏమీ తగ్గడం లేదు అనే విషయం తాజాగా బయటపడింది. కల్తీ లిక్కర్ అమ్ముతూ పట్టుబడినటువంటి వ్యక్తులతో నేరుగా కోన రవికుమార్ ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ వీడియోలు ఇమేజెస్ బాగా వైరల్ అవుతున్నాయి. దాంతో కోన రవికుమార్ ఇలా అయిపోయారేంటి అనే ప్రచారం ఇప్పుడు సాగుతుంది. ఒకనాడు ఆయన మినిస్టర్ లెవెల్ లీడర్ అన్నట్టుగా మాట్లాడుకున్నారు. పలుమార్లు ఆముదాల వలసలో గెలిచిన తర్వాత ఆయనకి కాళింగ కోటాలో ఖచ్చితంగా మినిస్ట్రీ వస్తుంది అని ఆయన అభిమానులు ఆశించారు. జిల్లాలో కాళింగల్లో ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ పేరు కోన రవికుమార్దే అవుతుంది అంటూ అంచనా వేశారు. కానీ అంచనాలన్నీ తప్పాయి. కాళింగ కోటాలో ఎవరికి మినిస్ట్రీ రాలేదు. జిల్లా నుంచి ప్రస్తుతం అచ్చెన్నాయుడు మాత్రమే పోలినాటి వెలమ కులస్తుడిగా మంత్రిగా కొనసాగుతున్నారు. ఒకవేళ విస్తరణ జరిగితే అచ్చెన్నాయుడిని పక్కన పెడితే అప్పుడు కోన రవికుమార్కి ఛాన్స్ ఉండొచ్చు అని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు వరుసగా కోన రవికుమార్ చుట్టూ వివాదాలు అలముకోవడమే ఆసక్తికర పరిణామంగా మారుతోంది. ఆముదాల వలస నుంచి తమ్మినేని సీతారాం లాంటి ఉద్దండుని 2 సార్లు ఓడించినటువంటి కోన రవికుమార్కి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి దాపురించడం ఏంటి అనే చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. ఒకనాడు మినిస్టర్ కటౌట్ అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఆయన తీరు మీద అసంతృప్తి పెరుగుతోంది అనే అభిప్రాయం బలపడుతోంది. ఆముదాల వలసలో కోన రవికుమార్ ఇదే ఆకర్షణ అన్నట్టుగా చెలరేగిపోతున్నారు అనే మాట ప్రబలంగా వినిపిస్తుంది. దాంతో కోన రవికుమార్ ఎక్కడో ఊహించుకుంటే ఇప్పుడు మరింతగా దిగజారిపోతున్నారు అనే అభిప్రాయం బలపడుతోంది. జిల్లా వ్యాప్తంగా రాజకీయ ప్రభావితం చూపాల్సినటువంటి నాయకుడు, రాష్ట్ర స్థాయిలో కీలక స్థానంలో ఉండాల్సిన నాయకుడు ఆముదాల వలసలోనే అబాసు పాలైపోతున్న వైనం మాత్రం చాలా చాలా విస్మయకరంగా మారుతుంది. కోన రవికుమార్ లాంటి సీనియర్లే ఎట్టా చెలరేగిపోతుంటే ఇక పక్క నియోజకవర్గాల్లో ఉన్న తొలిసారి ఎమ్మెల్యేలు ఇంకెక్కడ ఆగుతారు, వాళ్ళని ఎలా కట్టడి చేయగలుగుతారు అనే ప్రశ్న ఉదయిస్తోంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీలో జూనియర్లు సీనియర్లు అన్న తేడా లేకుండా అందరూ యథేచ్ఛగా చెలరేగిపోతున్న వైనానికి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఒక ఉదాహరణగా మిగిలిపోతారు.